హలో. నేను మీ డాక్టర్ స్వర్ణ. ప్రెజెంట్ జనాలంతా ఎలా ఉన్నారంటే, మాకొక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ కావాలి చూపించుకోవడానికి అనేటోళ్ళు ఒక 20% ఉంటే, మాకొక మంచి ఆయుర్వేదిక్ మందు కావాలా అనేటోళ్ళే, ఒక మెడిసిన్ కావాలా అనేటోళ్ళే చాలామంది ఉన్నారనమాట. ఫస్ట్‌లీ నేను ఫస్ట్ నుంచి చెప్పేదేంటంటే, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏది తీసుకుంటున్నా గూడా, మీరు కంపల్సరీగా కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇఫ్ అట్‌లీస్ట్ వన్స్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యూసేజ్‌లో అయినా. ఎందుకంటే, ఒక సో అండ్ సో పర్సన్‌కి క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ అయిపోయాయి ఆయుర్వేదిక్ మందు వల్ల అని, అదే మెడిసిన్ మీరు తీసుకొని నాకు తగ్గట్లేదు, నాకు పని చేయట్లేదు, నాకు వేడి చేసింది అంటే కుదరదు. ఎందుకంటే ఇండివిజువల్ టైప్‌ని బట్టి, ఇండివిజువల్ యొక్క బాడీని బట్టి, ప్రకృతిని బట్టి మీ డోసేజ్ అన్నది వేరవుతుంది. మీ అనుపానం అన్నది వేరవుతుంది. సో, ఫస్ట్ టైం మీరు తీసుకునే ముందైనా సరే అట్‌లీస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి. సో అండ్ సో సైట్ నుంచి వాళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ అయ్యాయి, వీళ్ళకి స్కిన్ ఇష్యూస్ క్లియర్ అయ్యాయి, వీళ్ళకి హెయిర్ ఇష్యూస్ క్లియర్ అయ్యాయి అని చెప్పి ఏదో ఒక మెడిసిన్ తీసుకొని అయితే యూజ్ చేయొద్దు. దానికంటే ఒక కన్సల్ట్ అయిన తర్వాత మీరు మెడిసిన్ తీసుకున్నారంటే మీ బాడీకి ఏది సెట్ అవుతుంది, ఎంత డోస్ సెట్ అవుతుంది, ఏ అనుపానం సెట్ అవుతుంది అన్నది క్లియర్గా మీ డాక్టర్ మీకు చెప్తారు. థ్యాంక్ యూ. మనం ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటాము. ఇఫ్ సో ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో 8790182863కి నంబర్ ఉంటుంది. దానికి వాట్సాప్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్లో అపాయింట్మెంట్ తీసుకోండి. లేదు అంటే మీ లోకల్‌లో చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు. సెర్చ్ చేయండి, కనుక్కోండి. వెళ్ళి కన్సల్ట్ అయ్యి మాత్రమే ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేయండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్.